నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గవర్నమెంట్ ఎందుకు బస్సులైనా నడపాలి, హాస్పిటల్స్ని నడపాలి, విద్యా వ్యవస్థని నడపాలి, దానికి కారణం తెలుసా? ఒకవేళ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే పేదవాడు ఎంత దోపిడీకి గురవుతాడో తెలుసా అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ దేశవ్యాప్తంగా ఒక తెలంగాణనో ఆంధ్రప్రదేశ్ అని కాకుండా ప్రైవేట్ పరం చేస్తున్న ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? మన కాళ్ళ కింది వరకు నీళ్లు వస్తే తప్ప మనకు ఆ బాధ తెలియదా? ఈ అంశం గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారు ఉన్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కాదేది ఏపీకి మాత్రమే కాదు, తెలంగాణకు కాదు, దేశం అంతా ఇదే జరుగుతుంది. ఆయన కొంచెం సహజంగా పెద్దల పట్ల ఉన్న ఇష్టము, అభిమానం ఆయన కొంచెం పెయిన్ఫుల్గా చెప్పారు ఆ విషయం. ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. సార్, ఆయన ఉద్దేశం ఏంటి? నిజంగానే భవిష్యత్తుకు పొంచున్న ప్రమాదం ఏంటి? అవును, ఆయన అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే, ప్రభుత్వం అనే దాన్ని మనం ఎంచుకుంటాం. ప్రజాస్వామ్యంలో మనమందరం ఓట్లు వేసి ప్రభుత్వాన్ని ఎంచుకుంటాం. ఆ ప్రభుత్వం బేసిక్గా చేయాల్సిన పని ఏమిటి? మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేయడం కాదు. బేసిక్గా చేయాల్సిన పని ఏమిటంటే దిగువ వర్గాల వాళ్ళకి విద్య, వైద్యము అందించడం అనేది బేసిక్. అది విద్య ఉంటే ఏమిటంటే విద్యే కదా కింది వాళ్ళని, పేదవాళ్ళను 4 ఉద్యోగాలు తెచ్చి జీవితాలు బాగుండేదానికి వస్తుంది. వైద్యం ఏమిటి? వైద్యము ఆరోగ్యంగా ఉంటే, ఒక పనివాడు, కూలివాడు ఉన్నాడు, వాడు ఆరోగ్యం లేకపోతే వాడి జీవితం మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే అతను వైద్యము, ప్రైవేట్ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోలేడు. గవర్నమెంట్ వైద్యం అందకపోతే అతని పరిస్థితి ఏమిటి? దీన్ని బాగా ఆలోచించిన వ్యక్తుల్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఎన్టీ రామారావు గారు, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ గారు. ఎన్టీ రామారావు గారు చేసింది ఏమిటంటే, పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనం పెడితే స్కూళ్ళలో రేట్, అంటే వాళ్ళు వచ్చే హాజరు పెరుగుతుంది, పిల్లలు ఇంటికాడ తినలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఒక పూట భోజనమైన పౌష్టికాహారం అందాలి అనేది ఎన్టీఆర్ గారు పెట్టిన మధ్యాహ్న భోజన పథకం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమిటి? పేదవాళ్లకు కష్టమైన వైద్యం వస్తే వాళ్ళు చచ్చిపోతారు తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. కాబట్టి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యే ఏ గుండె జబ్బు వస్తే వాళ్ళు మరణించకుండా ఉండాలంటే ప్రభుత్వమే కాపాడాలి అని ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన ఎంతోమందికి అద్భుతమైన వైద్యం అందించారు. ఆయన పేరు ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గుర్తొస్తారంటే ఇందుకు. జగన్ గారు ఏం చేశారు? తల్లికి అమ్మకు ఒడి అనే ఒక పథకాన్ని ఇచ్చారు. అంటే మేము కూడా ఇచ్చాం కదా అంటారు. మీరు ఎప్పుడు ఇచ్చారు? దాన్ని ఎవరైతే ప్రారంభించారో వాళ్ళని కంటిన్యూ చేయడం గొప్ప విషయం కాదు. చేయకుండా ఆప్షన్ లేదు. మొదట కనుక్కోవడం, గెలవరు కదా పథకం. మొదట కనుక్కోవాలి, అరే ఇది వీళ్ళకున్న ఇబ్బంది, ఈ ఇబ్బందిని మనము షూట్అవుట్ చేయాలి అని. ఆయన ఏం చేశారు? అమ్మకు ఒడి అని చెప్పి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చారు. సరే, మీరు 2 ఇచ్చారో ఓకే, దాన్ని మేము కాదాం. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ వైద్య కళాశాలల నేపథ్యంలో ఆయన రెండు పాయింట్లు మొన్న ఏం మాట్లాడినారంటే, వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటు పరము చేస్తే పేదవాళ్ళకి వైద్య అందదు. ఒక ఇంట్లో ఒక పేదవాడు డాక్టర్ అయితే ఆ కుటుంబంలో ఉన్న అందరూ బాగుపడతారు, తరతరాలుగా బాగుపడతారు. వైద్యుడు కావడం, వైద్యుడు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వైద్య కళాశాలలు పేదవాళ్ళకి ఉచితంగా సేవ చేస్తాయి. ప్రైవేట్ ఆధీనంలో ఉన్న వైద్య కళాశాలలు డబ్బులు తీసుకుంటాయి. వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అదొకటి. 2, ఆరోగ్యశ్రీకి మీరు నిధులు ఇవ్వకుండా ఆపివేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక అద్భుతమైన పథకం. అది మీరు నెలకు 300 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి పెట్టుకున్నారు. అంటే వీటన్నిటి నేపథ్యం మనకు కరెక్ట్గా తెలియాలి అంటే ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఆయన చెప్పింది ఏమిటి? ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే పేదవాళ్ళు దోపిడీకి గురి కాకుండా అన్నారు కదా. ఆ పాయింట్కి మనం అర్థం కావాలంటే ప్రభుత్వ బస్సులు లేని కాలం నాటికి మనం వెళితే అర్థమవుతుంది. ప్రైవేటు బస్సుల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా జనాన్ని దోపిడీ చేసి ఇప్పుడు కూడా దోపిడీ చేస్తున్నారు కదా. మీకు ప్రైవేట్ బస్సులు అన్నీ ఇప్పుడు అనేక ప్రాంతాలకు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వాడు ఇష్టం వచ్చిన రేటు పెడతాడు. ఓ రోజు 2,000 అంటాడు, ఓ రోజు 3,000 అంటాడు, ఓ రోజు 4,000 అంటాడు. దసరా పండుగ వచ్చిందంటే మీకు 5,000 అంటాడు. మీరు ఏం చేస్తారు? మీకు దొరకకపోతే 5,000 ఇచ్చిపోతారు మీకు అర్జెంట్ అంటే. అదొకటే. రెండవది ఏమిటంటే విద్య అనేది ప్రైవేటు పరము కానప్పుడు ఒక వెలుగు వెలిగింది. అది ప్రైవేటు పరం కానప్పుడు అందరూ కూడా
అంటే ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో లక్షాధికారి కొడుకైనా భిక్షాధికారి కొడుకైనా సరే ఒకే స్కూల్లో చదవాలి. ఇప్పుడు మా జనరేషన్లో వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక 10 మంది అంటే ఎలైట్ సెక్షన్ వాళ్ళు నా క్లాస్మేట్స్ ఉన్నారు. అది ప్రైవేటు విద్యలో ఇంపాసిబుల్. అది ప్రైవేటు విద్య ఏం చేస్తుందంటే మనుషులందరినీ విడగొట్టేస్తుంది. అరే నువ్వు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్థాయి నీది ఈ స్థాయి, నీది గవర్నమెంట్ స్థాయి. అంటే ఈ అంతరాలు పెరుగుతూ వస్తాయి సొసైటీలో. అందరూ కలిసి చదువుకుంటున్న రోజుల్లో ఇంత అంతరాలు లేవు. ఇప్పుడు నేపాల్లో అంత తీవ్రమైన సంక్షోభం వచ్చి జనాల నాయకులందరినీ ఈడ్చి తన్ని అగ్గిపెడుతున్నారంటే కారణం ఏమిటంటే మేము పేద ప్రజలు, మా పిల్లలంతా ఎక్కడెక్కడో దేశాలు పోయి కూలి పనులు చేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటారంటే అవి కూడా పన్నుల రూపంలో మీరు మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మేము ఇంత పేదరికంలో ఉండడం ఏంటి? మీ పిల్లలు ఎవడ చూసినా లండన్లోను అమెరికాలోను పెద్ద 4 కోట్లు 5 కోట్ల రూపాయల కార్లలో తిరగడం ఏంది? మాకు ఏమిటి తేడా అనేది ఇప్పుడున్న యూత్కి అది సోషల్ మీడియా బ్యాన్ వల్ల వచ్చినది కాదు. అది ఆ కోపం ఎప్పటి నుంచో ఉంది వాళ్ళలో. ప్రైవేటు వైద్యము కూడా అంతే. విద్యా వైద్యము ప్రైవేటు పరము కానప్పుడు మనుషుల సామాజిక జీవితాలకి ఈ 2 ప్రైవేటు పరం అయిన తర్వాత సామాజిక జీవితాలకి చాలా తేడా ఉంది. ఎలా తేడా ఉందంటే ఇప్పుడు అందరికీ కూడా ఏమిటి పిల్లల్ని చదివించుకోవాలనే కోరిక. ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం పోగొట్టడం వల్ల ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ స్కూళ్ళలో హాజరు పెరిగింది. కానీ ఒకప్పుడు నమ్మకాన్ని పోగొట్టేశారు. నమ్మకాన్ని పోగొట్టేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే కూలి పని చేసుకోనైనా సరే పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలని తల్లిదండ్రులు అనుకోవడము, రైతులందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేసి చుట్టుపక్కల ఉన్న పట్టణాలకి పిల్లల చదువుల కోసం వచ్చి కాపురాలు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఇంక వైద్యం అంటారా? వైద్యం అనేది ఏదైనా ప్రైవేటు వైద్యం చేతిలో, కరోనాలో చూసాం కదా, ప్రైవేటు వైద్యం చేతిలో పడితే వాడికి ఉన్న భూములన్నీ అమ్ముకొని పాపర పుట్టాల్సింది. రైతుల ఆత్మహత్యకి చాలామంది అనుకున్నట్టు వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు లేకపోవడం ఒక్కటే కారణం కాదు. పిల్లల చదువు పేరుతో వాళ్ళు అప్పుల పాలైపోవడము, ఏదైనా జబ్బు వస్తే వైద్యం పేరుతో వాళ్ళు అప్పుల పాలైపోవడము, ప్రభుత్వాలు ఆదుకోకుండా వాళ్ళను వదిలేయడం, ఇవన్నీ కూడా కారణాలు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత, అమ్మ ఒడి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఆయన అడిగే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ పనులు కూడా చేయకపోతే ఏం పనులు చేయాలి? పేదవాళ్ళందరూ ఓటేస్తేనే కదా మీరు గెలిచారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వర్గం వేరే ఎందుకు అయిపోతుంది? మీరంతా పారిశ్రామికవేత్తలు, వీళ్ళు ఈ సెక్షన్ అంతా ఎందుకు మీకు ప్రీతిపాత్రం అవుతుంది? కాబట్టి ఈ పథకాలు ఇవన్నీ ఉండడం అనేది చాలామంది అంటారు పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ మీకేం మీరు బాగున్నారు కాబట్టి మీరు ఏమైనా మాడతారు. ఆ పథకాలు అందుకునేవాడికి తెలుస్తుంది దాని విలువ. ఇంక పేదోళ్ళకి పథకాలు కూడా ఇవ్వకపోతే మీరు ఏమిస్తారు? ఇంకా ఏమిస్తారు చెప్పండి? అంటే ఓటు 2000 3000 ఇచ్చి వేయించుకుని ఆ రోజుతో అయిపోతుంది ఆయన పని. అయితే ఈ విషయం మీద రాజకీయాలకు అతీతంగా అయితే ఒకసారి ఆలోచించాల్సిన టైం అయితే వచ్చింది కదా సార్. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మనది పెద్ద దేశం కాబట్టి మన కంటికి కనపడడం లేదు. కానీ నేపాల్ లాంటి నిరసనలు మన దేశంలో కూడా ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ చిన్న చిన్న రూపాల్లో ఉంటాయి, మనకు అర్థం కావు. ఇప్పుడు మనకు ఢిల్లీలో అంత పెద్ద రైతుల ప్రదర్శన జరిగింది కదా, ఎన్నాళ్ళు జరిగింది. ఇప్పుడు రైతులు యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నానా నిరసనలు అవన్నీ చేస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు? రైతులు ఎప్పుడు మీకు ధర్నాలకి నిరసనలకి పెద్ద రారు. మీరు గమనించండి బాగా. ధర్నాలు నిరసనలు అనేది రైతు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి తన ఆకలి కేకలు అరిచాడు అంటే అది ఇబ్బందికరమైన సిస్టమ్, లాస్ట్ స్టేజ్. సిస్టమ్ ఆ వ్యవస్థ బాగలేదని అర్థం. సార్ నేపాల్ కూడా ఇంతవరకు ఎక్కడ నిరసన లేదు. సడన్ గా వాళ్ళు ఇంకా భరించలేని స్థితిలో భరించలేని స్థితి అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు సోషల్ మీడియా ఇవన్నీ బ్యాన్ చేస్తే వాళ్ళకి సోషల్ మీడియా లేకపోవడం వల్ల కోపం వచ్చింది అనేది నిజం కాదు. అంటే మేము అష్ట కష్టాలు పడుతున్నాము, కూలి పనులు చేస్తున్నాము, మా పిల్లలందరూ కూడా ఆ దేశంలో 30% ఆదాయము ఇతర ప్రాంతాల్లో కూలి పనులు వృత్తి పనులు చేస్తున్న నేపాల్ పిల్లల వల్ల వస్తూ ఉంది. అందువల్ల మా పిల్లలు ఇన్ని కష్టాలు పడి మేము ఇక్కడ డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు కూడా మీరు పన్నుల రూపంలో మమ్మల్ని తినేసి మమ్మల్ని వీధుల పాలు చేస్తున్నారు. ఇప్పుడు బియ్యం బస్తాలు లూటీ చేస్తున్నారంటే ఆ దేశంలో ఎంత పేదరికం ఉండాలి? అదే సార్, ఇప్పుడు ఆ స్థితి వచ్చేదాకా ఇది కనబడదు. మీరు ఫ్రిడ్జో టీవీనో ఎత్తుకొని పోయి మనం చూస్తున్నాం కదా వీడియోలో. ఒక ఫ్రిడ్జో టీవీని ఎత్తుకొని పోతే మనం అర్థం చేసుకోవచ్చు, అది 20,000 30,000 చేస్తుంది. ఒక బియ్యం బస్తా ఎంత చేస్తుంది చెప్పండి?
ఒక 25 కిలోల బియ్యం బస్తా మహా అయితే 2,000 3,000 చేస్తుంది. బియ్యము లేని వాళ్ళే కదా బియ్యం ఎత్తుకొని పోతారు. మేడిపండులాగా ఉంది సార్ ఈ రోజు. బియ్యాన్ని దోపిడీ చేస్తున్నారంటే ఆ ప్రజలు ఆకలితో ఉన్నారని అర్థం. అదే ఇప్పుడు కూడా మన దేశం కూడా మేడిపండే, ఇది విప్పితే కానీ బయటపడదు. ఎప్పుడో ఇది ఏదో ఒక టైం వచ్చినప్పుడు బరస్ట్ అవుతారు. అవుతారు. మారాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.